హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోస్లో వైయక్తిక స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము సైకాలజీలోని ఫస్ట్ చాప్టర్లోని వైయక్తిక భేదాల గురించి నిర్వచనాల గురించి ఇచ్చాను. వాటి అర్థము స్వభావం గురించి వివరించాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి మొదటి వీడియో. వైయక్తిక భేదాలకు కారణాలు అనువంశికత, లైంగిక భేదాలు, వయస్సు, పరిసరాలు, జాతి అని మనం ప్రీవియస్ వీడియోస్లో చదివాము. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధన చేసి మానవమితి ప్రయోగశాలను స్థాపించిన వాడు గాల్టన్. ప్రయోగశాల అన్న పరిశోధన ఆలయం అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు, ఎగ్జామినేషన్లో అలా అడుగుతారు. స్థాపించిన వారు కూడా గాల్టన్. వ్యక్తి అంతర మరియు వ్యక్తి అంతర్గత భేదాలు ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి అంతర అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మధ్య అంతరం. వ్యక్తి అంతర్గత అంటే లోపలికి అంతర్గత భాగాలు అంటారు కదా మనము. అలా వ్యక్తి అంతర్గత అంటే ఒక వ్యక్తికి అనమాట. అంతర్గత అని వస్తే ఒకే వ్యక్తికి. వ్యక్తి అంతర అంటే ఇద్దరు వ్యక్తులు. చూడండి, వైయక్తిక భేదాలు రెండు రకాలు. వ్యక్తి అంతర భేదాలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు మొదలైన విషయాల్లో కనిపించే తేడాలను వ్యక్తి అంతర భేదాలు అంటారు. వ్యక్తి అంతర ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మధ్య ఉండే భేదాలనే అభిప్రాయాలు. ఎలా ఉంటాయంటే ఆ మధ్య ఆలోచనలు అంటే కొంతమందికి ఒక దానిపైన డిఫరెంట్ థింకింగ్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇలా పోదామని ఇంకొకరు చెప్తారు, ఇంకొకరు అలా వద్దు, ఇలా పోతే బెస్ట్, ఇదే మంచి మార్గం అని, ఇలా డిఫరెంట్ థాట్స్ చేస్తాం. అభిప్రాయాలు కూడా అంతే. ఏదైనా మనము ఒక డిసిజన్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అలవాట్లు అంతే. ఒకరికి సంగీతము పాడుకోవడం ఇష్టము, ఇంకొకరికి డ్యాన్స్ చేయడం అలవాటుగా ఉంటుంది, ఇంకొకరు ఫుడ్ ఇలాగనే తినడం అలవాటు ఉంటుంది. ఇలా అలవాట్లు ఒక వ్యక్తికి మధ్య తేడా, డిఫరెన్షియేషన్ కనబడితేనే దాన్ని వ్యక్తి అంతర్భేదాలు అంటారు. చూడండి, తరగతి గదిలోని విద్యార్థులకు ఒక సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు అంటే తరగతి గదిలో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు, వాటిలో ఒక సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు అంటే ఒక అబ్బాయికి 90 వస్తాయి, ఇంకొక అబ్బాయికి 70 వస్తాయి, ఇంకొక అమ్మాయికి 80 వస్తాయి. ఈ విధంగా డిఫరెన్షియేషన్. ఇంట్లో కూడా అంతే. ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని ఏమంటాము? వ్యక్తి అంతర భేదాలు అంటాం. వ్యక్తి అంతర్గత భేదాలు ఒక వ్యక్తిలోనే కనిపించే తేడాలనే వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. ఒక వ్యక్తిలోనే కనిపించే తేడాలనే వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. అంటే ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు అంటే ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్లో మ్యాథ్స్లో బాగా ఇష్టం కాబట్టి అతనికి 90 వస్తాయి. ఫిజిక్స్ అంత ఇష్టం లేదు కాబట్టి ఒక 60 రేంజ్లో ఉంటాడు. ఇంకొక సబ్జెక్టు అంతగా ఎఫెక్టివ్గా అర్థం కాదు కాబట్టి ఇంకొక సబ్జెక్ట్ ఇంకా తక్కువ మార్కులు వస్తాయన్నమాట. వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు ఒక విద్యార్థికి అంతే. ఏ పని చూసుకున్నా అంతే, ఏదైనా డిఫరెంట్గానే ఉంటుంది ఆ వ్యక్తిలో. ఏ సబ్జెక్ట్ అనే కాదు, సంగీతంలో బాగా ఇష్టం అండి. ఒక వ్యక్తి సంగీతంలో బాగా పాడుతుంటాడు, అతనికి సంగీతం అంటే ఇష్టము, దానిపైనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు, దానిపైన ఆలోచన చేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ ఇంట్రెస్ట్ దానిపైన ఉంటుంది. ఇంకొక సబ్జెక్ట్లో డల్గా ఉంటాడు. ఇప్పుడు కొంతమంది పిల్లలు, బాగా చదివే పిల్లలు చూడండి, గేమ్స్ అంతగా ఆడరు. బాగా గేమ్స్ ఆడే పిల్లలకు చదువులో అంతగా రారు. అంటే ఒక విద్యార్థిలోనే డిఫరెన్షియేషన్ అనమాట. దాన్ని వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. ప్రజ్ఞా సిద్ధాంతాలు, బహుళ ప్రజ్ఞ. దీని యొక్క నిర్వచనాలు. ప్రజ్ఞ అంటే ఏమిటి, ఎలా అనేది. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎడ్వర్డ్స్ నిర్వచించారు. ప్రతీకాత్మ ప్రక్రియలు అని చెప్పింది ఎవరంటే ఇక్కడ సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ప్రజ్ఞ అని ఎడ్వర్డ్ నిర్వచించారు, గుర్తుపెట్టుకోవాలి. ఒక నిర్దిష్ట దశలో ఆలోచనతో, ఆత్మవిమర్శనతో
సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అంటారు. ఆలోచన, ఆత్మవిమర్శన. ఇక్కడ ఆలోచన, ఆత్మవిమర్శన. ఇక్కడ ప్రతీకాత్మ ప్రక్రియ అని వచ్చింది చూడండి. ఆలోచనతో, ఆత్మవిమర్శనతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అన్నాడు బినే. ఎవరన్నాడు ఇక్కడ? బినే. నిర్దిష్ట దిశలో వ్యక్తి తనకిష్టమైన పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తిని ప్రజ్ఞ అని స్పెన్సర్ అంటారు. అక్కడ స్థితి స్పెన్సర్ అనుకూలంగా సర్దుబాటు చేసుకునే వ్యక్తే ప్రజ్ఞ అని అంటారు అని స్పెన్సర్ అన్నారు. కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అంటారు. ఇక్కడ స్టెర్న్కి ఇక్కడ ఒక గుర్తు ఏమంటే, కొత్త సమస్యలు అంటే కొత్త సమస్యలు వచ్చినాయంటే మనము స్టన్ అయిపోతాం. అదే స్టెర్న్. ఆ విధంగా స్టన్ అయిపోవడాన్ని స్టెర్న్ అని గుర్తుపెట్టుకోవాలి. మానసిక శక్తియే సమయాన్ని శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరంటే స్టెర్న్. ఇక్కడ ఆలోచన, ఆత్మవిమర్శన బినే. ఆలోచన, ఆత్మవిమర్శన. ఆలోచన, ఆత్మ బినే. స్థితి స్పెన్సర్. ఈ విధంగా పై నిర్వచనాలను ప్రజ్ఞను వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యంగా పేర్కొంటే, కింది నిర్వచనాలు ప్రజ్ఞ వ్యక్తి అమూర్తన చింతనా శక్తియే అని చెప్తాయన్నమాట. కిందివన్నీ పైనవన్నీ సర్దుబాటు చేసుకునే సంబంధించిన నిర్వచనాలు అయితే, ఇక్కడ అమూర్తన చింతనా శక్తియే ప్రజ్ఞ అని చెప్పిన నిర్వచనాలని కింద చూద్దాం. ప్రజ్ఞ అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యం. ప్రజ్ఞ అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యం అనేది ఎవరు చెప్పినారు? మెక్డోగల్. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ. టెర్మన్. అమూర్త ఆలోచన శక్తియే ఏం చెప్పింది ఎవరు? టెర్మన్. ప్రజ్ఞ అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యం అని చెప్పింది మెక్డోగల్. వ్యక్తి తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని గాల్టన్. గ్రాహక శక్తి గాల్టన్ చెప్పినాడు. ఇది గుడ్డి గుర్తు. వ్యక్తి తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని గాల్టన్ నిర్వచించారు. పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి యొక్క అంతర్గత శక్తియే ప్రజ్ఞ. స్పియర్మన్ అనేది మ్యాథ్స్లో అయితే కోటి సహసంబంధ గుణకం అని కనుగొన్నాడు. కోటి సహసంబంధం అనే గుణకాన్ని కనుగొన్నాడు. కాబట్టి ఇక్కడ సంబంధం అంటే స్పియర్మన్ని గుర్తుపెట్టుకోవాలి. అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ ప్రజ్ఞ గేట్స్. ఇక్కడ గేట్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాలంటే మనము దోహదపడే సామర్థ్యాలు గేట్ తెరుచుకుంటాయి కదా, ఆ సామర్థ్యాలే సంయుక్త నిర్వహణ ప్రజ్ఞ అని గేట్స్గా చెప్పుకోవచ్చు. ప్రజ్ఞ అంటే కష్టతరము, క్లిష్టతరము, అమూర్తము, పొందుపరితనము, గమ్యాన్ని చేరుకునే సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత మొదలైన లక్షణాలు గల కృత్యాలను వ్యక్తం చేయగల సామర్థ్యంని స్టోడార్డ్ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? స్టోడార్డ్. సాంఘిక విలువలు స్టోడార్డ్, సృజనాత్మకత, సర్దుబాటు, సాంఘిక, క్లిష్టతరము, అమూర్తము ఇవన్నీ ఉంటే ఏమని చెప్పాలి? స్టోడార్డ్ చెప్పిన నిర్వచనంగా గుర్తించాలి. సమగ్రమైన నిర్వచనంగా చెప్పదగింది వెస్లర్ నిర్వచనమే. ఇంకా మొత్తం ఓవరాల్గా అతను చెప్పిన నిర్వచనం ఏమంటే ఇక్కడ చూడాల్సి ఉంటుంది. వెస్లర్ ప్రకారం ప్రజ్ఞ అంటే లక్ష్యాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, ప్రయోజనాత్మకంగా కూడా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం అన్నాడు. ఓవరాల్గా చెప్పాడంటే ఏమంటే ప్రజ్ఞ అంటే లక్ష్యాత్మకంగా అంటే ఒక ఎయిమ్ పెట్టుకోవాలి, ఆ ఎయిమ్కి తగ్గట్టు ప్రవర్తించడానికి, ప్రయోజనాత్మకంగా కూడా ఉండాలి, హేతుబద్ధంగా ఆలోచించడానికి కూడా ఉండాలి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసులుకోవడానికి ఉన్న వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అంటాడు ఎవరు? వెస్లర్. ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.